ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం గట్టి ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముడతనపల్లి మోహన్ ప్రజలను కలిసి అభివృద్ధి హామీలను వివరించారు. జంగాలపల్లిలో గ్రామ ప్రజలతో మాట్లాడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ముడతనపల్లి మోహన్ తన లక్ష్యం గ్రామాన్ని అభివృద్ధి దారిలో ముందుకు తీసుకెళ్లడమేనని స్పష్టం చేశారు. ఈసారి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నానని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి సమగ్ర అభివృద్ధి సాధిస్తానని మోహన్ తెలిపారు. తాగునీటి సమస్యలు, రోడ్ల పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే యువతకు అవకాశాలు, మహిళల సంక్షేమం, పల్లె అభివృద్ధి ఈ 3 రంగాల్లో ప్రత్యేక దృష్టితో పనిచేస్తానని తెలిపారు. ప్రజలు ఒక అవకాశం ఇస్తే జంగలపల్లిని కొత్త దారిలో తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని మోహన్ ప్రకటించారు. గ్రామ అభివృద్ధి బాటలో ముందుకు సాగేందుకు ఈసారి బ్యాట్ గుర్తుకు తమ విలువైన ఓటు ఇవ్వాలని గ్రామస్తులను ఆయన కోరారు. ఈరోజు జంగల్పల్లి ప్రచారంలో భాగంగా జంగల్పల్లి క్రాస్ రోడ్లో ఉన్నాము. మనము నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ నిలబెట్టడం జరిగింది. దాదాపుగా వారం రోజుల నుంచి నేను వాడవాడలు తిప్పుకుంటూ లాస్ట్ జంగాల్పల్లి క్రాస్ రోడ్లో రావడం, ప్రచారం క్లోజ్ అవుతుంది. మామూలుగా జంగాల్పల్లిలో ప్రతి 10 ఏళ్లలో మా మిస్సెస్ ఇంతకుముందు ఎంపీటీసీగా చేసింది, సర్పంచ్గా చేసింది. ఇప్పుడు కూడా వినయన వాళ్ళు సర్పంచ్గా చేసిండ్రు. మొత్తం 100% సీసీ రోడ్లు చేసిన విలేజ్లో ఎక్కడ కూడా రోడ్లు లేవు. ఎస్సీ కాలనీలో మాత్రం పట్టాలు ఇదే తెలంగాణ గవర్నమెంట్లో మన హరీష్ రావు ద్వారా 106 మందికి ఎస్సీలకు పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళకు కూడా మోడల్ కాలనీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎస్సీ కాలనీలో ఒక గ్రంథాలయము అప్స్టైర్లో పెట్టి పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు నేను సేవ చేద్దాం అనుకుంటున్నా. జంగాలపల్లి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేయడానికి అన్నీ అయిపోయినాయి. ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, ఒకటి పెద్దమ్మ గడ్డ దగ్గర కాంపౌండ్ వాల్ ఉంది, ఒకటి పోచమ్మ గుడి దగ్గర కాంపౌండ్ వాల్ ఉంది. అవన్నీ కూడా నేను చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన. ఈరోజు నన్ను అఖండ మెజార్టీతో రేపు ఎల్లుండి ఆదివారం నాడు ఉన్న పోలింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను బ్యాట్ గుర్తుకే ఓటేసి, అదేవిధంగా మా వార్డు మెంబర్లు గ్యాసు, గౌను అదే చాలా ఉన్నాయి. ఇంకా మీరు అందరూ కూడా మా జంగాలపల్లి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా జంగాలపల్లిలో ముఖ్యంగా చేసే పనులు 3 ఉన్నాయి. ఆ 3 ఒకటి చెరువు కట్టలోని మన ఘాటు ఉంది, బతుకమ్మల ఘాటు చేయాల్సింది. ఆ బతుకమ్మల ఘాటు కూడా నేను ప్రజలకు హామీస్తున్నా చేస్తా అని. అదేవిధంగా రామ్నగర్లో కూడా రోడ్లు ఉన్నాయి, ఇంకొంచెము ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు కూడా చేస్తాను ప్రజలకు హామీ ఇచ్చిన. జంగాలపల్లి క్రాస్ రోడ్ అంతటా కూడా డ్రైన్స్ ఉన్నాయి. ఆ సైడ్ డ్రైన్స్ మొత్తం నేను నా 5 ఏళ్ల పాలనలో మొత్తం కంప్లీట్ చేసి ఇక విలేజ్లో చేయడానికి పనులు లేకుండా చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రాస్ రోడ్ మీద శ్మశాన వాటి కూడా అడుగుతున్నారు, బతుకమ్మల గురించి అడుగుతున్నారు, బతుకమ్మలకు స్థలం అడుగుతున్నారు. క్రాస్ రోడ్లో కూడా బతుకమ్మల స్థలం చేపిద్దాము. అదేవిధంగా శ్మశాన వాటికి కూడా పెడదాము. జంగాలపల్లి శ్మశాన వాటికి అయిపోయింది. క్రాస్ రోడ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకొని మీరు బ్యాట్ గుర్తుకే ఓటేయాలని నేను కోరుకుంటున్నా. శ్మశాన వాటిక లేదు మా కాడ, అవి కావాలి. అది బతుకమ్మ బండది కావాలి మాది, మాకు అవి లేవు. కాలువలు అవి ఇవి అన్ని చెయ్యాలి. మహిళా సంఘాలకు రిజిస్ట్రేషన్ అది కావాలి. కమిటీ హాల్ కావాలి మా కాడ. బతుకమ్మ అది అక్కడ మీకు ఏం కావాలి? బతుకమ్మ బండ బతుకమ్మది చెయ్యాలి. శ్మశాన వాటిక లేదు మా కాడ, శ్మశాన వాటిక చెయ్యాలి. కావాలి మరి, అవన్నీ కావాలి కదా. మాకు ఇక్కడ మోహన్ అన్న, వినయ్ సారు మా గ్రామంలో చాలా రోడ్లు చేశారు. ఇప్పుడు కమిటీ హాల్ కావాలి ఒకటి, మా గ్రామ సంఘానికి స్ఫూర్తి సంఘం అది. అటు కమిటీ హాల్ కావాలి, ఒకటి శ్మశాన వాటిక కావాలి, బతుకమ్మ బండ కావాలి మేడం. మాకు అంతే. ఇక ఇక్కడ ఉన్నాయి అవే 3 పనులు ఉన్నాయి. ఇన్ని రోజులు అన్న వాళ్ళు సార్ వాళ్ళే చేసిరు. మాకు ఎవరు వచ్చి మా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కానీ ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. ఈసారి కూడా మా అన్నని గెలిపించుకుంటాం, మేము ఆ 3 తెప్పించుకుంటాం. నమ్మకం ఉంది మేడం. చెప్తున్నా నేను, నమ్మకమే మాకు. ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి, గతంలో చేసిండు కాబట్టి మేడం వాళ్ళు, ఆ స్వరాజం మేడం కూడా మాకు చాలా హామీ చేసి మా రోడ్లన్నీ వేయించింది ఆ మేడమే. సార్ కూడా ఇప్పుడు రావాలి. ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి, అన్ని మంచిగా. అంగన్వాడీ ఒకటి చేపించినాం మేమే, అంగన్వాడీ ఇచ్చినాం. లేదు ఇక్కడ, అక్కడ ఉంది మాకు చాలు. జంగాలపల్లిలో కట్టిరు, అదే సరిపోతుంది మాకు. ఈరోజు జంగాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ముడతనపల్లి మోహన్ అన్న గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క జంగాలపల్లిలో డెవలప్మెంట్ గత 10 సంవత్సరాల్లో మోహన్ అన్నే చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని వందల పనులు జరిగినాయి జంగాలపల్లిలో.
ఈసారి కూడా మోహన్ అన్నకు అతిపెద్ద మెజార్టీ ఇచ్చి ఈ జంగాలపల్లి వాస్తవ్యులు ఖచ్చితంగా గెలిపిస్తారని మా యొక్క నమ్మకం. ఖచ్చితంగా తండోపతండాలుగా రావడం జరిగింది. అన్న పేరు చెప్పడంతోనే ఖచ్చితంగా అన్నతోనే డెవలప్మెంట్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇచ్చిండు మేము నెరవేరుస్తామని చెప్పేసి ఖచ్చితంగా జరుగుతాయని మేము 100% నమ్ముతున్నాం. ఖచ్చితంగా నమ్మకం ఉంది. అన్నను గెలిపించుకునే బాధ్యత మా మీద ఖచ్చితంగా ఉంది.